హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు మిక్స్డ్గా ఉంటుంది. రెండు మనం హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే షిఫ్ట్ అవుతూ ఉంటారు. అంటే ఒక నెల రోజులు ఒక స్టాక్లో కూర్చుంటారు. ఆ టైం ఫ్రేమ్ వచ్చి 60 days ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే నెల రోజులు కూర్చొని ఆ స్టాక్ అసలు పెరగదు. ఇక పెరగబోయేటప్పటికి ఇక వేరే స్టాక్లో జంప్ అవుతారు. వీళ్ళు జంప్ అయిన నెక్స్ట్ డేనే ఆ స్టాక్ పెరగడం మొదలు పెడుతుంది. అంటే మిస్టేక్ ఎవరిది? టైం ఫ్రేమ్ వచ్చి 60 days మనం చెప్పాము. 30 daysలోనే వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఈ 60 days లోపు ఎప్పుడైనా ర్యాలీ వెళ్ళొచ్చు అనేదే ఇంపార్టెంట్ అండి. ఏమంటే ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఈ టైం లోపు ఇది టార్గెట్ రావాలి. ఇప్పుడు జనరల్గా ఏదైనా మనకి నావిగేషన్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము అనే డిస్టెన్స్ ఉంటుంది. ఆ టైం స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి ఆ టైం రీచ్ అవ్వాలి కదా. ఆ టైం రీచ్ అయ్యే ఆ టైం గ్యాప్ అనేది ఇంపార్టెంట్. ఎంత ఓర్పుగా మనం డ్రైవ్ చేసుకుని ఆ టైంకి వెళ్తాము. అదేలాగానే ఒక స్టాక్ కొన్న తర్వాత ఆ ఓర్పు సహనంతో మనం కూర్చుంటే డెఫినెట్గా ఆ టైంలోపు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఒకటి టార్గెట్ హిట్ అవ్వడము, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడము, లేకపోతే ఏదైనా కొద్దిగా మొత్తంలో ప్రాఫిట్ రావడము, ఏదో ఒకటి జరుగుతుంది. అది ఏది జరగకుండా మనం నష్టంలో బయటకు వస్తే ఇక అనవసరం. మనం ఆ స్టాక్లో ఎంటర్ అవ్వడం అనేది అనవసరం. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఇది ఒక షార్ట్ టర్మ్ అండి, ఒక 40 to 60 days. అలికాన్ ALICON. చూడండి, ALICON. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 980 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైసు 980 రూపీస్ ఉంది. 980 రూపాయలు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1300. చూడండి, 1310 రూపాయలు మొదటి టార్గెట్, 1600 రెండో టార్గెట్, 2063 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 752 రూపాయలు స్టాప్ లాస్ అలికాన్ ఇది. తర్వాత ఇది వచ్చి 2011 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 1600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది అలికాన్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ ITC వెల్కమ్ హోటల్లో చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. అంటే ఎలా చెప్పాలంటే చాలామంది రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఉంటారు, కొన్ని సంవత్సరాల తరబడి చూస్తూనే ఉంటారు, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి బాటంలో అనేది తెలియదు. ఇది ఒక షార్ట్ టర్మ్లో వండర్ఫుల్గా ఒక స్టాక్ని బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. ఒక 2 days వర్క్షాప్. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పిస్తున్నాము, ఫ్యూచర్స్. కాబట్టి రెండు అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి అదొకటి, ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ 20 days హోల్డింగ్ చేసే వాళ్ళకి ఇదొకటి. బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అందుకనే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇది ఒకటి లిమిటెడ్ సీట్సే. అది ఏప్రిల్ 13, 14వ తారీఖు చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో. అది తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్కి చూడండి, టెక్స్ ఇన్ఫ్రా. చూడండి, టెక్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 116 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు ఈ స్టాక్ని. ఇది వచ్చి ఒక 12 నుంచి 16 నెలలు, గుర్తుపెట్టుకోండి, 12 to 16 months. టెక్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 116 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు.
దీని యొక్క టార్గెట్ వచ్చి 203 రూపాయలు మొదటి టార్గెట్, 288 రూపాయలు రెండో టార్గెట్, 424 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఉందండి. ఎవరికి ఏది ఇష్టమైతే అది యూటిలైజ్ చేసుకోవచ్చు. 65 రూపీస్ ఒకటి, 38 రూపీస్ ఒకటి. ఈ రెండిట్లో ఎవరికి ఏది సూటబుల్గా ఉంటుందో అది యూటిలైజ్ చేసుకోండి. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1479 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ కూడా ఇది కూడా వచ్చి ఒక 12 months స్టాక్, 12 to 16 months ఈ స్టాక్ వచ్చి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 12 to 16 monthsకి మరొక స్టాక్ చెప్తాను, ప్రకాష్. చూడండి, ప్రకాష్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 187 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 205 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 205 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 311 రూపాయలు మొదటి టార్గెట్, 421 రూపాయలు రెండో టార్గెట్, 596 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తానండి, లేకపోతే ఒకటే స్టాప్ లాస్ 100 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇట్స్ ఎనఫ్ అంతే. ఇది కూడా వచ్చి మనకి దాదాపు 23 years 24 years మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ప్రకాష్. ఇప్పుడు చూడండి, టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి షార్ట్ టర్మ్ అలీకాన్ ఒకటి, ఇది వచ్చి ఒక 40 to 60 daysకి ఈ స్టాకు. తర్వాత రెండో స్టాక్ వచ్చి టెక్స్ ఇన్ఫ్రా, ఇది వచ్చి 12 monthsకి 12 to 16 monthsకి చెప్పున్నాను. బట్ ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పాను, 116 రూపాయలు. మరొకటి వచ్చి ప్రకాష్, ఇది కూడా వచ్చి 12 monthsకి. కాబట్టి ఈ 3 స్టాక్స్ని పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నాము. అదేలాగా మన వెబ్సైట్లో ప్రీవియస్గా మనం ఎక్కడెక్కడ వర్క్షాప్ జరుపుతున్నాము అనేది కూడా ఉంది. ఇప్పుడు 22nd వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది, బుకింగ్ జరుగుతున్నాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.